Today we will learn about punctuation. Punctuation is a system of signs or symbols given to a reader to show how a sentence is constructed, how it should be read, and also makes the meaning clear. ఒక వాక్యం ఎలా చదవాలి అని దాని మీనింగ్ కరెక్ట్ గా తెలియాలి అంటే మనకు పంచుయేషన్ మార్క్స్ కంపల్సరీ అవసరం. ఇంగ్లీష్ లో పంచుయేషన్స్ 3 టైప్స్ ఉంటాయి. ఎండ్ పంచుయేషన్, ఇంటర్నల్ పంచుయేషన్ అండ్ వర్డ్ పంచుయేషన్. ఎండ్ పంచుయేషన్ లో ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. ఇంటర్నల్ పంచుయేషన్ లో సెమీకాలన్, కాలన్, కామా, కొటేషన్ మార్క్స్, ఎలిప్సిస్. ఇంకా వర్డ్ పంచుయేషన్ లో అపోస్ట్రఫీ, హైఫన్, క్యాపిటల్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది పంచుయేషన్ మార్క్స్ ఆర్ కామా, సెమీకాలన్, కాలన్, ఫుల్ స్టాప్, exclamation mark, question mark, apostrophe, single quotation mark, double quotation marks, hyphen, dash, stroke or slash, parenthesis, square brackets, ellipsis, asterisk. First we will talk about capital letters. A capital letter is used at the beginning of the sentence. I am fine annappudu I capital letter lo rastaru. It is used with proper nouns, names of the people, names of the places, etc. Like Kakatiya University, Warangal, Sita, Geeta, Ram, అట్లాంటి పేర్లకి దాని దేనికైనా కూడా ఫస్ట్ క్యాపిటల్ లెటర్ పెడతాం. క్యాపిటల్ లెటర్ ఇస్ యూజ్ విత్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద డే, మంత్, ఫెస్టివల్, రిలీజియన్, హోలీ బుక్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ మండే, ఆగస్ట్, దివాలి, హిందూ, ద రామాయణ్, ఎక్సెట్రా. It is also used with high-ranking official heads of the states, the Chief Justice of India, the Prime Minister of India. అట్లాంటి వాటికి ముందు క్యాపిటల్ లెటర్ పెట్టి రాస్తాం. Comma. A comma is most frequently used mark of punctuation which provides a slight pause in a sentence. It is used to separate more than two nouns, pronouns, verbs, adjectives, adverbs, etc. Example, Rama, Pooja, Sita and Veena went together. కామా అనేది చాలా ఎక్కువగా వాడతాం ఇంగ్లీష్ వాక్యాలలో. కామా ఈజ్ యూస్డ్ టు సెపరేట్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ హార్డ్, యూ విల్ పాస్. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ టు సెపరేట్ డేట్ ఆర్ మంత్ ఫ్రమ్ ఎ ఇయర్. 15th August 1947 అని రాసేటప్పుడు 15th August తర్వాత కామా పెడతాము. అలాగే 26 January 1950 అని రాసేటప్పుడు కూడా. It is also used in writing postal address. Postal address రాసేటప్పుడు కూడా కామాలు వాడతాము అని చెప్తున్నారు. A full stop is always placed at the end of the sentence. Example, I am a girl, please come here. It is used after most abbreviations and initials. MA, Master of Arts, BSc, Bachelor of Science. It is also used to separate hour from minute and date from month and year. The class begins at 9:45 a.m. daily. I was born on 1/12/1998. మనకి ఎగ్జామ్ లో సెక్షన్ సి లో 10th బిట్ లో పంచుయేట్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ అయినా లేకపోతే 2 lines అయినా ఇస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. Gandhiji said that the greatest lessons in life are learned from children, not from learned men. A child will fearlessly try before giving up అని లైన్ గా ఇచ్చుకుంటూ పోయిండ్రు. క్యాపిటల్ లెటర్స్ కానీ కామల్ కానీ లాస్ట్ ఫుల్ స్టాప్ ఏమీ లేవు. మనకి ఇచ్చిన వాక్యంలో ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడైతే కామల్ పెట్టాలో అది పెడుతూ ఇచ్చిన వాక్యాలను పూర్తిగా మళ్ళీ రాయాలి. గాంధీజీ, జీ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. లెర్న్డ్ ఫ్రమ్ చిల్డ్రన్, చిల్డ్రన్ పక్కన కామా పెట్టాలి. నాట్ ఫ్రమ్ లెర్న్డ్ మెన్, మెన్ తర్వాత ఫుల్ స్టాప్. మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు వాక్యం క్యాపిటల్ లెటర్, మళ్ళీ ఎండ్ అయ్యేటప్పుడు ఫుల్ స్టాప్. అలా చేంజెస్ చేస్తూ ఇక్కడ కింద నేను రాసిన విధంగా రాయాలి మీరు. యాన్యువల్ ఎగ్జామ్ లో సెక్షన్ సి లో డాన్సింగ్ ఇన్ ద రెయిన్ నుండి ఇంతకు ముందు 10th బిట్ లో ఇచ్చిన సెంటెన్స్ చూడండి. వాట్ ఎవర్ లిటిల్ ఐ లెర్న్డ్ అబౌట్ బీయింగ్ ఎ పేరెంట్, ఐ లెర్న్డ్ బై అబ్జర్వింగ్ మై చిల్డ్రన్ అండ్ లెటింగ్ దెమ్ టీచ్ మీ. ఇక్కడ అన్ని ఐలు స్మాల్ లెటర్ లో ఉన్నాయి, కానీ ప్రొనౌన్ ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి, ఎండింగ్ ఫుల్ స్టాప్ తో చేయాలి. అవన్నీ కరెక్ట్ చేస్తూ మనం వాక్యాన్ని మళ్ళీ రాయాలి. 4 మార్క్స్ వస్తాయి. In your first lesson, Dancing in the Rain, written by Azim Premji, there is an exercise in page number 5.
Match the following words in column A with their meanings in column B. పేజ్ నంబర్ 5లో మ్యాచ్ ది ఫాలోయింగ్ అని కొన్ని పదాలు ఇచ్చి దాని అర్థాలు ఇస్తారు. అవి మీరు నేర్చుకోవాలి. యాన్యువల్ ఎగ్జామ్ లో సెక్షన్ సిలో 11th బిట్ లో వస్తాయి. ఇన్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఇన్ సెక్షన్ సి you will be given 6 words to match with their meanings. So let us see the meanings of 10 words given in your page number 5 in your textbook. Contemporary, a person who lives or lived at the same time as somebody else. కాంటెంపరరీ అంటే సమాన వయసు కలిగిన వారు లేదా సమకాలీనమైన అని అర్థం వస్తుంది. హ్యాబిటెట్, ద టైప్ ఆఫ్ ఎ ప్లేస్ దట్ అన్ యానిమల్ నార్మలీ లివ్స్ ఇన్. హ్యాబిటెట్ అంటే నివాసము. ఫిలేటలిస్ట్, ఎ పర్సన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ స్టాంప్స్. ఫిలేటలిస్ట్ అంటే స్టాంప్స్, పోస్టల్ స్టాంప్స్ ని కలెక్ట్ చేసి దాని గురించి అధ్యయనం చేసే వాళ్ళని ఫిలేటలిస్ట్ అంటారు. ఫిలాంథ్రోపిస్ట్, ఎ పర్సన్ హూ యాక్టివ్లీ ప్రమోట్స్ హ్యూమన్ వెల్ఫేర్ ఎస్పెషల్లీ బై మేకింగ్ ఫైనాన్షియల్ డొనేషన్స్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే పరోపకారి, ఇతరులకు మనీ రూపంగా సహాయం చేసే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అని అంటారు. Colleague, a person that you work with in a profession or a business. Colleague అంటే కలిసి పని చేస్తున్న వారు, ఏదైనా ప్రొఫెషన్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. Laboratory, a room or building used for conducting scientific research. Laboratory అంటే ప్రయోగశాల, పరిశోధనా కేంద్రం అని అర్థం. Aquarium, a transparent tank in which fish and other water creatures and plants are kept. Aquarium అంటే కృత్రిమ జలాశయం. Atheist, a person who believes that God does not exist. Atheist అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు. Dispensary, a place where medicines are compounded. Dispensary అంటే ఔషధశాల లేదా మందుల అంగడి. Museum, a building in which objects of artistic, cultural, historical interest are shown in public. మ్యూజియం అంటే అద్భుతమైన కళాఖండాలు, శిల్పాలు, చిత్రాలు, పురాతన వస్తువులు, ఆయుధాలు భద్రపరిచే చోటు అని అర్థం. Now look at the match the following. ఫస్ట్ మీకు కలీగ్ అని ఇచ్చారు. కలీగ్ అంటే వన్ హూ వర్క్స్ విత్ అస్, మనతో పనిచేసే వాళ్ళు. సెకండ్ వన్ కాంటెంపరరీ అంటే వన్ హూ లివ్స్ విత్ అస్. థర్డ్ వన్ ఏంటి, ఫిలాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ హెల్ప్స్ అదర్స్ బై గివింగ్ మనీ. తర్వాత ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, ఏథిస్ట్ అంటే హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. తర్వాత ఫిఫ్త్ ఏంటి, ఫిలేటలిస్ట్ అంటే స్టాంప్ కలెక్టింగ్. సిక్స్త్ ఏంటి, లాబొరేటరీ ప్రయోగశాల. మనము వర్డ్స్ కి మీనింగ్స్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, స్పెల్లింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాలం ఏ వర్డ్ చూసి దాని అర్థం ఏంటో మనకు తెలుసు కాబట్టి కాలం బిలో వెతుక్కొని జస్ట్ ఏబిసిడ్లు ఇలా 11th ఆన్సర్స్ ఇలా రాస్తే సరిపోతుంది. కాబట్టి పదాల యొక్క అర్థాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Word stress. You will be asked to mark the stress for any 8 of the following words in the 19th bit in your annual examination.
So you have to learn about word stress. In a word with more than one syllable, some syllables are pronounced with greater force than the others. The syllable which is pronounced with greater force is said to be stressed. We have learnt about syllables in our first year. In a word with more than one syllable, some syllables are pronounced with greater force than the others. ఏ పదంలో అయితే ఎక్కువ సిలబుల్స్ ఉంటాయో అందులో ఏదో ఒక సిలబుల్ ఎక్కువగా గ్రేట్ ఫోర్స్ అప్లై చేసి ప్రొనౌన్స్ చేస్తాం. ఆ గ్రేట్ ఫోర్స్ అప్లై చేసిన సిలబుల్ దగ్గర మనం స్ట్రెస్ మార్క్ పెట్టాలి. A syllable is unit of sound made from a single vowel or consonant combination. మనకి ఇంగ్లీష్ లో 5 వవల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన 20 వవల్ సౌండ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఇయర్ లో మీకు పేజ్ నంబర్ 227 నుండి చూస్తే అర్థమవుతుంది. సిలబల్స్ గురించి మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. ఒకసారి చూడండి. Look at the number of syllables in each word. For example, dog has one syllable. Green has one syllable. The word quite has one syllable. Quiet has two syllables. Orange has two syllables. Table, two syllables. Expensive, three syllables. Interesting, four syllables. Realistic, four syllables. Unexceptional, 5 syllables. ఇలా మనకు సిలబుల్స్ రాయడం వచ్చి కొన్ని రూల్స్ స్ట్రెస్ మార్క్స్ సంబంధించిన రూల్స్ నేర్చుకుంటే మనం ఈజీగా స్ట్రెస్ మార్క్ చేయవచ్చు. Stress is marked in a word by putting a small vertical bar before the syllable. ఏ సిలబుల్ దగ్గర అయితే మనం గ్రేటర్ ఫోర్స్ అప్లై చేస్తామో ఒక పదంలో ఆ సిలబుల్ ముందు మనం ఒక వర్టికల్ బార్ పెడతాము. స్ట్రెస్ మార్క్ అంటే జస్ట్ ఒక చిన్న వర్టికల్ బార్ పెట్టడమే. We have some rules regarding stress marks. First rule is the words beginning with weak prefixes such as a, be, de, re, con have stress on the second syllables. రెండు సిలబుల్స్ ఉన్న పదాలలో ఏ పదం అయితే ఏతో కానీ బిఈతో కానీ డిఈతో కానీ ఆర్ఈతో కానీ సిఓఎన్తో కానీ స్టార్ట్ అయ్యే పదంలో మనం స్ట్రెస్ మార్క్ సెకండ్ సిలబుల్ పైన పడతామట. ఎగ్జాంపుల్ అలోన్, అబౌట్, అబౌవ్, బికమ్, బిలో, బినీత్, కంటిన్యూ, రెసిస్టెంట్. A compound word is a word that is composed of two separate words. In such words, stress usually falls on the first syllable. కొన్ని కాంపౌండ్ వర్డ్స్ టూత్ పేస్ట్, ఫుట్బాల్, పోస్ట్ మ్యాన్, టీ పార్టీ, బుక్ షాప్ ఇలాంటి కాంపౌండ్ వర్డ్స్ లో స్ట్రెస్ ముందే పెడతాము. అవి కాంపౌండ్ వర్డ్స్ విడగొట్టినా కూడా డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి. అట్లాంటి పదాల ముందు స్ట్రెస్ పెట్టాలి. There are some compound words that end in ever, self, selves, etc. Stress will be on the second part. కొన్ని పదాలు however, whatever, 10 meter ఇలా కాంపౌండ్ వర్డ్స్ లో స్ట్రెస్ మార్క్ సెకండ్ వర్డ్ పైన ఉంటుందంట. కాబట్టి ఇవి మీరు చూసి ప్రాక్టీస్ చేయాలి. రూల్ నంబర్ 3. Words that end in teen get the stress on teen. 18, 19 అని అంటాం కదా, అలాంటి వర్డ్స్ కి టీన్ కన్నా ముందు స్ట్రెస్ మార్క్ ఉంటుందట. Words that denote the multiples of 10
the stress falls on the first syllable. 20, 30, 40 అంటాం కదా, అలాంటి పదాలకు స్ట్రెస్ మార్క్ స్టార్టింగ్ ఉంటుందని చెప్తున్నారు. రూల్ నెంబర్ 4. Most words that end in ee, eer,ette, que, aire take stress on the last syllable. The words like employee, we have 3 syllables. The stress will fall on the last syllable e. ఏ పదాలైతే ఈఈ, ఈఈఆర్, ఈటీటీఈ, క్యూయుఈ, ఏఐఆర్ఈతో ఎండ్ అవుతాయో ఆ పదాలలో ముందు మనం ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో గుర్తించాలి. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 3 syllables ఉన్నాయి. లాస్ట్ నుంచి ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ మార్క్ పెట్టాలి. అలానే ఎంజినీర్ నీర్ పైన పెడతాం. Words that end in ION, IAL, IC, IOUS, EOUS take stress on the second syllable from the end. Example, decoration. Decoration has 4 syllables. Decoration. We have to mark the stress on the last second syllable, that is ration. ఏ పదాలైతే ఐఓఎన్, ఐఏఎల్, ఐసి, ఐఓయుఎస్, ఈఓయుఎస్ తో ఎండ్ అవుతాయో అలాంటి పదాల సిలబుల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పదంలో ముందు రాసుకోవాలి. రాసుకుని లాస్ట్ సెకండ్ సిలబుల్ పైన మనం స్ట్రెస్ మార్క్ పెట్టాలి. ఎగ్జాంపుల్ పొటెన్షియల్, పొటెన్షియల్ 3 syllables ఉన్నాయి. లాస్ట్ సెకండ్ అంటే టెన్షియల్ పైన వస్తుంది. Words that end in ICAL, IAN, ITY, IZE, LOGY, GRAPHY take stress on the third syllable from the end. ఏ పదాలైతే ICL, IAN, ITY, IZE, LOGY, GRAPHY అని ఎండ్ అవుతాయో వాటి సిలబుల్స్ రాసుకుని లాస్ట్ నుండి థర్డ్ సిలబుల్ పైన పెట్టాలి స్ట్రెస్. Now let us see some words given in page number 5. Dancing in the Rain లో కొన్ని పదాలకి స్ట్రెస్ మార్క్స్ ఇచ్చి చూపించారు వాళ్ళు. టీచర్. టీచర్ హ్యాస్ 2 syllables. టీచ్ అనే పదాన్ని స్ట్రెస్ చేసి పలుకుతాం కాబట్టి స్ట్రెస్ మార్క్ స్టార్టింగే పెట్టారు వాళ్ళు. In the word final, we have 2 syllables. Final. The stress is marked at the beginning of the word final. Usually, in nouns and adjectives, we mark the stress mark at the beginning of the word itself. The word today has 2 syllables. Today. Day అనేది స్ట్రెస్ చేసి పలుకుతాం కాబట్టి డే కి ముందు స్ట్రెస్ మార్క్ చూపిస్తారు. Now you just practice these words from the lesson Dancing in the Rain written by Azim Premji. మనం రూల్స్ నేర్చుకున్నాం కాబట్టి అవి చూసుకుంటూ లేదా డిక్షనరీ అయినా చూసుకుంటూ మీరు ఈ పదాలకి స్ట్రెస్ మార్క్ ఎట్లా మార్క్ చేయాలో ట్రై చేసి చూడండి. See the stress mark for the following words. These words are given in page number 5. పేజ్ నెంబర్ 5 లో మీకు స్ట్రెస్ మార్క్ చేసి ఇచ్చారు. టీచర్, క్రిమినల్, ఆన్సర్, ఫైనల్. కొన్ని వర్డ్స్ ఏవైతే నౌన్స్ అయినా అడ్జెక్టివ్స్ అయినా ఉంటాయో వాటికి డైరెక్ట్ గా ముందే మనం స్ట్రెస్ మార్క్ పెట్టొచ్చు. టీచర్, క్రిమినల్, ఆన్సర్, ఫైనల్ వీటికి స్ట్రెస్ మార్క్ ముందే ఉంటుంది. ఈ వర్డ్స్ కి రూల్స్ ఏమీ వర్తించవు. ప్రొనౌన్సియేషన్ ని బట్టి ఎక్కడ గ్రేటర్ ఫోర్స్ అప్లై చేస్తున్నారో, ఏ సిలబల్ కి గ్రేటర్ ఫోర్స్ అప్లై చేస్తున్నారో దాని ముందు స్ట్రెస్ మార్క్ పెట్టాల్సిందే. టుడే, రిటర్న్, అటెంప్ట్, సొసైటీ, ఇంపార్టెంట్.
monsoon, individual. నిన్న నేర్చుకున్నాం మనం ION తో కానీ IAL తో కానీ IC తో కానీ IOUS లేదా EOUS తో కానీ ఎండ్ అయ్యే పదాలకి స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ సెకండ్ సిలబుల్ పైన ఉంటుంది. ION తో ఎండ్ అయ్యే పదం ఇక్కడ చూపించారు మీకు. ఆస్పిరేషన్ ION తో ఎండ్ అవుతుంది, ఇన్స్పిరేషన్ ION తో ఎండ్ అవుతుంది. కాబట్టి మనం ముందు సిలబుల్స్ రాసుకోవాలి. ఆస్పిరేషన్ లో 4 సిలబుల్స్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ లో 4 సిలబుల్స్ ఉన్నాయి. లాస్ట్ నుండి సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ మార్క్ పెట్టాలి. లాస్ట్ నుండి సెకండ్ సిలబుల్ పైన అంటే మనకు ఆస్పిరేషన్ అంటే రేషన్ కన్నా ముందు ఉంటుంది. ఇన్స్పిరేషన్ ఇక్కడ కూడా రేషన్ కన్నా ముందు సిలబుల్ మార్క్ ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మనకు. ICAL, IAN, ITY, IZE, LOGY, GRA, PHY ఇలాంటి లెటర్స్ తోని ఎండ్ అయ్యే పదాలకి సిలబుల్స్ రాసుకుంటే మనము లాస్ట్ థర్డ్ సిలబుల్ పైన స్ట్రెస్ మార్క్ పెట్టాలి అని చెప్తున్నారు. ఇది కూడా ఒక రూల్. మనకు ఇన్హ్యూమానిటీ, క్యూరియాసిటీ, రియాలిటీ, నేషనాలిటీ అని మనకి 4 వర్డ్స్ ఇచ్చారు. ITY తో ఎండ్ అవుతున్నాయి ఈ వర్డ్స్. కాబట్టి ITY తో ఎండ్ అవుతున్నప్పుడు మనం సిలబుల్స్ ఎన్నో ఆ పదంలో రాసుకోవాలి ముందు. అప్పుడు మనం లాస్ట్ నుంచి 3వ సిలబుల్ పైన మనం స్ట్రెస్ మార్క్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబుల్స్ కూడా నేర్చుకోవడం ఇంపార్టెంటే. ఇన్హ్యూమానిటీలో లాస్ట్ నుండి థర్డ్ సిలబుల్ పైన పెట్టాలి అంటే మానిటీ ముందు మనం స్ట్రెస్ మార్క్ పెట్టాలి. అలాగే క్యూరియాసిటీ, రియాలిటీ, నేషనాలిటీ. We don't write any rules in the examination. ఎగ్జామినేషన్ లో రూల్స్ ఏమి రాయం మనం. అక్కడ ఇచ్చిన పదాలకి టీచర్ అనిస్తే స్ట్రెస్ మార్క్ టీచర్ కన్నా ముందు రాస్తాం. క్రిమినల్, ఆన్సర్, ఫైనల్, టుడే, రిటర్న్, ఇంపార్టెంట్ ఇలా జస్ట్ స్ట్రెస్ మార్క్ పెడతాం అంతే. రూల్స్ బట్టి కొట్టడం కానీ ఏది అవసరం లేదు. జస్ట్ ప్రాక్టీస్ చేయడమే పదాలు. Look at the stress mark for society, attempt, monsoon, individual, aspiration, inspiration. ఇలా ఎగ్జామ్ లో జస్ట్ స్ట్రెస్ మార్క్ పెట్టడమే. సేమ్ ఫర్ ఇన్హ్యూమానిటీ, క్యూరియాసిటీ, రియాలిటీ, నేషనాలిటీ. ఈ వర్డ్స్ మీకు డాన్సింగ్ ఇన్ ద రెయిన్ లో నుండి స్ట్రెస్ మార్కింగ్ కోసం ఇస్తారు. కాబట్టి ఈ వర్డ్స్ అన్ని మీరు కనీసం గుర్తు పెట్టుకోండి. స్ట్రెస్ మార్క్ ఎలా పెట్టాలో అనేది గుర్తు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి.